మంది పెద్దల మనశ్శాంతికి కారణం కాగలిగాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకు పాండురాజు గారు ధర్మదేవతానుగ్రహంతో నాకు పెద్దవాడు సంతానంగా రావాలి అని కోరుకున్నాడు. మహాభారతంలో ధర్మరాజు అన్న పరిశీలనం చెయ్యడం ఎందుకు అంటే, ధర్మరాజు గారి యొక్క ఆలోచన దృక్పథం సమాజంలో అందరూ అలవాటు చేసుకోవాలి. పంచమ వేదమైనటువంటి భారతం కేవలముగా వృద్ధులైపోయినటువంటి వారికి మాత్రమే కాదు. యథార్థమునకు భారతం బాగా ఎవరు వంట పట్టించుకోవాలి అంటే యువకులు బాగా వంట పట్టించుకోవాలి. ఎందుకని అంటే జీవితం వాళ్ళది, మనశ్శాంతి వాళ్ళది, కుటుంబాలను శాంతియుతంగా, దేశాన్ని శాంతియుతంగా ఉంచవలసిన వాళ్ళు. అందుకే ధర్మరాజు గారి జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అక్కడే ఇమడగలిగాడు. ఎంతగా ఇమడగలిగాడంటే భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుర్యోధనుడి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కానీ ధర్మరాజుకి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదని వేలెత్తి చూపించడం వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అంటే అంత ప్రతికూల పరిస్థితిలో అంతటి ఆనుకూల్యతని సాధించుకున్నాడు. మామూలుగా అనుకూలమైన స్థితిలో అనుకూలంగా ఉండడం చాలా తేలికండి. ప్రతికూల పరిస్థితులలో ఉండి ఒక పరమ ప్రయోజనం కోసం నిలబడగలగడం గొప్ప. ఇటువంటి దుర్యోధనుడు, ఇటువంటి ధృతరాష్ట్రుడు, ఇటువంటి దుర్యోధనుడి సోదరులు, పక్కన ఉన్నటువంటి శకుని, ఇంతమంది మధ్యలో ఉంటూ ఆయన గుణములు ఎంత ప్రకాశించాయంటే పౌరులందరూ కూడా ఎప్పటికైనా ఈ ధర్మరాజే మాకు రాజు కావాలి, మళ్ళీ పాండురాజు రాజ్యం చేసినట్టుంటుంది. ఈ పాండవులు తేజోంశ సంభవులు, ఈ పాండవులు రాజ్యానికి రావాలి, ఐదుగురే అని అనిపించుకున్నారు. అంటే అది ఒక రాత్రి వస్తుందండి. ఒక వ్యక్తి కీర్తి పొందాలి అంటే ఒక్క రాత్రి రమ్మంటే వచ్చేది కాదు. ఎన్ని సంవత్సరములు అశిధారావ్రతంగా ఆయన కష్టపడితేనో వచ్చిన కీర్తి. అసూయ పెంచుకుని రాళ్ళేయడానికి నిమిషం పట్టచ్చు, కానీ కీర్తి సంపాదించుకోవడానికి ఎంతకాలం పడుతుంది, ఎంత జాగ్రత్తగా ఆయన ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించారో భారతాన్ని చదువుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు యవరాజ్య పట్టాభిషేకం ధర్మరాజుకి చేశాడు అని కనపడుతుంది. కానీ ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకం పొందింది అంత అనుకూలమైన పరిస్థితిలో కాదు. పాండురాజు కాదు ఇచ్చింది, ధృతరాష్ట్రుడు ఇచ్చాడు. ఎలా అంటే గుండెల నిండా కోరిక దుర్యోధనుడికి ఇవ్వాలని. దుర్యోధనుడికి ఇవ్వండి, ధర్మరాజుకొద్దు అన్నవాడు ఒక్కడు లేకుండా ఉండేటట్టుగా ధర్మరాజు బతికాడు. అదే మాటలండి. ఈ పరిణతి ఎవరిది? ఒక పిల్లవాడిది. ఆయన దార్శనికుడు. ఆయన యొక్క నేతృత్వంలో నలుగురు అలా నడిచారు. ఈ ఐదుగురు నడిచి పెద్దల దగ్గర నుంచి ప్రజల వరకు రాజైతే ధర్మరాజే అవ్వాలి అని అనిపించుకుని యవరాజ్య పట్టాభిషేకాన్ని పొందాడు. అది కదు పట్టుదలంటే, అది కదు జీవితంలో వృద్ధిలోకి రావడం అంటే. రావాలి అని అనుకుందనుకోండి, అది ఎలాగైనా వస్తుంది. మీరు చూడండి, కొన్ని తీగలు ఉంటాయి. కొత్తగా ఓ కరివేప చెట్టు అక్కడ పెడితే ఇన్నాళ్ళది గోడెక్కేది. అది ఎప్పుడు గాలిలో అసలు వేలాడిందో నాకు ఆశ్చర్యపోయా. అది వేలాడి వచ్చి కరివేప చెట్టుకుని పట్టుకుని దానికున్న చిన్ని కొమ్మలెక్కి పాకేస్తుంది. అంటే దానికి ఆధారం కావాలి, పాకాలనుకుంది. అది నేను పాకి తీరాలి, నాకేదో ఆధారం కావాలి, నాకు ఈ చిన్న గోడ చాలటల్లా అనుకుంది. దానికి ఎదురుకుండా దూరంగా ఒక కరివేప చెట్టు కనపడింది. అదో చిన్న చెట్టు, చిన్నదో పెద్దదో కొంత పాకడానికి చాలనుకుంది. అది అందుకోవాలి, కొంచెం దూరంగా ఉంది కదా. అది గాల్లో వేలాడుతూ పెరిగి ముందుకొచ్చి ఎప్పుడో అప్పుడు గాలికి ఊగినప్పుడు టక్కన అందుకుని చుట్టుకుని పెరిగి విప్పడానికి వీలు లేకుండా పెనవేసుకుని చుట్టేసింది. ఓ 20 రోజుల క్రితం వేసిన కరివేప చెట్టు. వృద్ధిలోకి రావాలన్న కోరిక నీకు ఉండాలి, కానీ నువ్వు ఎదగలవు. అది లేకపోతే అన్నీ కావాలంట. ఏదో లేదు, నేను చదువుకోలేదంటే అలాగే ఉంటుంది. నేను చదువుకు తీరాలనుకున్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి వరదలలో ఉన్న గంగానది ఆయన అడ్డగించలేకపోయింది. వీపుకి పుస్తకాలు కట్టుకుని ఈది వెళ్ళి చదువుకున్నాడు మహానుభావుడు. మనిషి జీవితంలో నేను ఒకటి సాధించాలి, నేను ఇది సాధించాలన్న సంకల్పం ఉంటే ఆ సంకల్పం ఏం చేస్తుందంటే దారులు వెతుక్కునేటట్టు చేస్తుంది. అలా దారులు వెతుక్కునేటట్టు చేస్తుంది అనడానికి ఒక తీగ చాలు పాఠం చెప్తుంది. ఇది యథార్థంగా జరిగింది. నేను ఆ గోశాలలో కరివేప చెట్లకి నీళ్లు పోస్తూ ఆ తీగని చూసి కొంతసేపు అలా ఉండిపోయా.
ఇది ఇలా ఎలా వచ్చిందిరా అసలు ఆధారం లేకుండా గాలిలో వచ్చి ఎలా పట్టుకుంది ఈ కరివేప చెట్టుని? అది చిన్న చెట్టు, దాన్ని చుట్టేసింది. ఎప్పుడు చుట్టేసిందో తెలియదు, 2-3 రోజుల్లో కళ్ళు కప్పి చుట్టేసింది. నేను విప్పేశాను, ఎందుకంటే చెట్టు చచ్చిపోతుంది. విప్పేసి మళ్ళీ గోడ మీద పెట్టేశాను. అట్టే పాకే దీన్ని పట్టేకు నువ్వు, ఇది నీ బరువు తట్టుకోలేదమ్మాయి అని. ఎందుకని అంటే, అమ్మాయి అని ఎందుకన్నానంటే తీగ కదూ, అందుకు నా సంప్రదాయంలో ఉన్నాను. కాబట్టి చెట్టు పురుషుడు, తీగ స్త్రీ కదూ, అందుకని అటు ఎక్కించాను. పోన్లే ఇది బాగా పెద్దదైన తర్వాత నువ్వు అల్లుకుందువు కానివి, ఆ దారుఢ్యం పొందని అని మళ్ళీ గోడ మీదకి ఎక్కించాను. ఏమో మళ్ళీ నేను 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళేటప్పటికి మళ్ళీ అల్లేసుకుంటుందేమో నాకు తెలియదు. అంటే ఒక తీగ తాను పాకాలనుకుంటే గాలిలో వచ్చి పట్టుకుని పాకేసింది. ఎన్ని ప్రతికూలతల మధ్యలో ధర్మరాజు యవరాజ్య పట్టాభిషేకం పొందాడు. భారతం చదవండి అంటే భారతం పదవీ విరమణ చేసిన తర్వాత అండి అంటే ఎందుకది? భారతం ఎవరు చదువుకోవాలి అంటే పెద్దలు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. ఇది చదువుకున్న నాడు ధర్మరాజు గారు ఇలా బ్రతికాడు, మేమెందుకు బ్రతకకూడదన్న పూనికొస్తుంది. అంతేకాని అయిందానికి కాందానికి చిన్నప్పటి నుంచి ప్రతిదానికి నేరాలు చెప్పడం అనే ప్రవృత్తి ఎందుకు పోతుంది అంటే, పిల్లలకి ధర్మరాజు గారి కథ చెప్పారనుకోండి, ప్రతి చిన్నదానికి అమ్మ అన్నయ్య అని, లేకపోతే అమ్మ చెల్లి అని నేరం చెప్పడం పోతుంది. ఏదైనా గుండెల్లో పెట్టుకోవడమే. పెద్దవాళ్ల మనసుకి శాంతికి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలన్న పూనిక చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతల మధ్య తనని తాను నిరూపించుకుంటాడు. కాబట్టి అంత గొప్ప స్థితిని పొందాడు. ధృతరాష్ట్రుడికి వేరు మార్గం లేదు. ఇక ధర్మరాజు గారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి తీరవలసిందే. ఆ స్థితిలో యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. అయితే గమ్మత్తేమిటి, ఆయన స్థాయి ఏమిటి? ధర్మరాజు గారిది యువరాజు. ఆయన ఇంకా సార్వభౌముడుగాడు, చక్రవర్తిగాడు, రాజుగాడు, పైన ధృతరాష్ట్రుడు ఉన్నాడు. కానీ అప్పటి వరకు ఆ రాజ్యానికి ప్రధానమైన రక్షణ ఎవరు అంటే భీష్ముడు. స్వచ్ఛంద మరణం వరం ఉంది. గురువు పరశురాముణ్ణే ఓడించాడు. అటువంటి భీష్ముడు కాపాడుతుండగా దండయాత్ర చేయడమే హస్తినాపురం మీద, కురురాజ్యం మీద ఎవరు సాహసించాలా? చరిత్రని మొదటిసారి తిరగరాశారు ధర్మరాజు సోదరులు. భీష్మ సహాయంతో కాదు, యువరాజు అయ్యుండి తన తమ్ముల యొక్క సహాయంతో, వాళ్ళు నేర్చుకున్న విద్యాబలంతో రాజులందరినీ ఓడించి యువరాజ స్థానంలో ఉండి సార్వభౌముడిగా వెలుగొందాడు. 4 తమ్ములు బలిమి 4 దిక్కులనూర్చి రాజనందనుల దర్పమడంచుచు భురివస్తురాసులగుని వచ్చి ఈన్గుని విశుద్ధ యశోనధి ఒప్పే ధర్మజుండలఘుడు యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. అది నన్నయ్య గారి హృదయం. అది ఎంత గొప్పగా తనతో నడిపించుకోవడం అన్నది నేర్పాడంటే, తండ్రి బిడ్డల్ని నడిపించాడంటే సహజమైన ప్రేమ. అందులో పిన్ని పిల్లలు ఉన్నారు, 2 నకుల సహదేవులు. కానీ పిన్ని పిల్లలు అన్న మాట ఆయనకు ఉండదు. తన వెంట 4 ఎంత బాగా తిప్పి కాపాడుకున్నాడు, ఎంత వృద్ధిలోకి తెచ్చాడంటే, 4 తమ్ములున్ బలిమి 4 దిక్కులు నోర్చి. 4 తమ్ముళ్ళు ఈయన యువరాజు అయిన తర్వాత 4 దిక్కుల దండయాత్ర చేశారు. రాజనందనుల దర్పమడంచుచు, రాజకుమారుల యొక్క దర్పమంతా అణచి, భూరి వస్తురాసుల గొనివచ్చి ఈన్గొని అనేకమైనటువంటి అమూల్యమైన బహుమానాలు తీసుకొచ్చి ఆ రాజుల దగ్గర నుండి ధర్మరాజు గారికి ఇస్తే వాటన్నింటినీ స్వీకరించి మళ్ళీ పాండురాజా అనిపించుకున్నాడు. ఈన్గొని విశుద్ధ యశోనిధి ఒప్పే, గొప్ప కీర్తివంతుడయ్యాడు. ధర్మజుండలఘుడు, ఎంత పెద్ద మాట అండి. లఘువు అంటే చిన్నది, అలఘుడు చిన్నవాడుగాడు, యువరాజు అంటే చిన్నవాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు, భీష్ముడు పెద్దవాడు, ధర్మరాజు చిన్నవాడు. వయస్సులోనేమో నిర్వహణలో, పరాక్రమంలో, వ్యూహరచనలో ఎంతటివాడు అంటే యవ్వరాజ్యయుతుడయ్యును పెంపున సార్వభౌముడై. యువరాజైన సార్వభౌమ పదవిలో ఉన్నవాడు ఏ స్థానాన్ని పొందుతాడో ఆ స్థానాన్ని పొందాడు. 4 తమ్ముళ్ళని 4 దిక్కులకి పంపించి అంత గొప్పగా రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశాడు. సహజంగా ఇది ఎవరికి కంటకప్రాయం అవుతుంది?
దుర్యోధనుడికి కంటకప్రాయం అవుతుందా అవదా? ఆయనకి మొదటి నుంచి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఎదగకూడదు, ధర్మరాజు గారు యువరాజు కాకూడదు. ఆపలేకపోయాడు. ఎందుకు ఆపలేకపోయాడు? ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు ఫలించవు అంటే అక్కడ ధర్మం ఉంది. ధర్మదేవత యొక్క అంశలు వచ్చాడు. వెనక ధర్మరాజు చేత రక్షింపబడుతున్న సోదరులు. ఇది పాండురాజు గారు కోరుకున్నది. ఎన్ని కుట్రలు చెయ్యండి, ఎన్ని కుతంత్రాలు చెయ్యండి, ధర్మాన్ని పట్టుకున్నవాడి ముందు అవి పనిచేస్తాయనే అనుకోవడం అవివేకం. అందుకే ధర్మరాజు గారు శోభిల్లేడు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయో అంత గొప్పగానూ ఎదిగాడు మహానుభావుడు. నాకు ఇవి చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. ఇవన్నీ గోశాలలో ఉన్నాయండి, మీరు చూడాలి. కానీ గోశాలలో కరివేపాకు చెట్టు పెరట్లో ఉంటుంది. అది మనం వేసింది కాదు. ఆ కరివేప చెట్టు ఏమైందంటే అది పుట్టి ఇలా పైకి వచ్చింది. ఇలా పైకి వస్తున్నప్పుడు ఏమైందంటే దాన్ని ఇంకొక బలమైనటువంటి చెట్టు అడ్డుకుంది. అది అయ్యో నేను పెరగడానికి అవకాశం లేదు కదా అని ఆ చెట్టు మరణించలేదు. అదేం చేసిందంటే ఇలా అడ్డంగా తిరిగింది. అడ్డంగా ఎంతవరకు తిరిగిందంటే ఇంకా ఈ చెట్టు పైనున్నది నన్ను ఆపదు అన్న వరకు తిరిగి మళ్ళీ ఇలా నిలువుగా పెరిగింది. మీరు ఆ చెట్టును చూశారనుకోండి, అన్ని చెట్లు ఇలా ఉంటాయి, అది ఇలా 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 ఉంటుంది. ఎందుకంటే తనకు అడ్డొచ్చేదాంతో గొడవ పెట్టుకోలేదు, తప్పుకుని పెరిగింది. అలా పెరిగినవాడు ధర్మరాజు తప్ప దుర్యోధనుడితో శత్రుత్వం పాటించలేదు. పెద్దలు బాధపడతారు. వాడు మారాలి, వాడు తెలుసుకోవాలి. అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలమా అని ఎప్పటికో అప్పటికి తెలుసుకుని మనసు మారాలి. నా తమ్ముడుగా నిలబడాలి, మేము 105 కలిసి బ్రతకాలి అని కోరుకున్నాడు తప్ప ధర్మరాజే కోరుకుంటే అంత స్థాయికి వెళ్ళినవాడు ఎప్పుడో మట్టు పెట్టేశాడు దుర్యోధనుడు. అది ఆయన పెద్ద మనస్సు, అది ఆయన యొక్క హృదయ వైశాల్యం. ఇంట ఒక్కడటువంటి వాడు ఉంటే చాలు, ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఊరికొక్కడటువంటి వాడు ఉంటే చాలు, ప్రతి ఊరు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మహాత్ములు. అలా బ్రతకడం నేర్చుకో అని చెప్పడానికి భారతం చదవమంటారు. కాబట్టి పెంపున సార్వభౌముడై. కానీ ఇది జీర్ణం అవని వాళ్ళిద్దరు ఉన్నారు. పైకి సంతోషిస్తున్నట్టుగా ఉంటాడు ధృతరాష్ట్రుడు, కానీ నిజానికి ఆయనకి సంతోషం కాదు. పైకి సంతోషంగా ఉన్నట్టు కూడా ఉండకుండా బుసలు కొడుతుంటాడు దుర్యోధనుడు. రోజు రోజుకి పెరిగిపోతున్నాడు ధర్మరాజు. ఇక ఆపడం సాధ్యం కాదన్న స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక తట్టుకోలేక ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఓ రోజున తన కుట్రని బయటపెట్టాడు. ధర్మరాజు ఇలాగే ఇక్కడ ఉండి యువరాజుగా పరిపాలన చేస్తే ప్రజల మనసులలో సుస్థిరమైన స్థానాన్ని పొందేస్తాడు. ఇప్పటికే పొందేశాడు. ఆ స్థితిలో ఏ కారణం చేత కూడా ఇక నేను భవిష్యత్తులో రాజయ్యే అవకాశం లేదు. నాన్న నువ్వు నాకు రాజ్యం ఇవ్వాలని అనుకుంటే నీకు ఇవ్వాలనుందిరా అని జపం చేస్తే నాకు రాదు. మొట్టమొదట కావలసింది ఈ పాండవుల్ని దూరంగా పంపించేయి. వాళ్ళు హస్తినాపురంలో ఉండకూడదు. ఇది ఎప్పుడు ఊహించాడు ధర్మరాజు? చిన్న వయసులో ఊహించాడు. అది ఇప్పుడు ఫలిస్తోంది. వీళ్ళని ముందు దూరంగా పంపించు. దూరంగా పంపించిన తర్వాత, దూరంగా అన్న మాటలో భౌగోళికంగా దూరంగా ఉండాలి, బంధువులకు దూరం అయిపోవాలి, ప్రజలకు దూరం అయిపోవాలి, అందరికీ దూరం అయిపోయి రక్షణ అన్న 3 అక్షరాలకి వీళ్ళు దూరంగా ఉన్న తర్వాత అదును చూసి 5గురిని కుంతీదేవితో కలిపి మట్టు పెట్టేస్తారు. ఇక ప్రతిబంధకం ఉండదు. పాండవులు ప్రమాదంలో పోయారని చెప్తా. నీ చేతికి మట్టి అంటదు, నా చేతికి మట్టి అంటదు, నేనే యువరాజు. ఆ తర్వాత రాజ్యం అకంటకంగా నాకు లభిస్తుంది. అది ఇద్దరి యొక్క ఆలోచనల్లో తేడా. అందుకే ఈ 2 ఆలోచనలు పెరిగి పెద్దవడమే అంత పెద్ద సంగ్రామానికి కారణమైంది. మొగ్గలో తుంచి ఉంటే ధృతరాష్ట్రుడు భారతం ఇంకొకలా ఉండేది. కానీ అలా తుంచితే అధర్మం ఎలా పోతుంది? అందుకే దుర్యోధనుడు అలా పెరిగాడు. ధృతరాష్ట్రుడు చెయ్యి కలిపాడు. భారతం కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ ఉండాలేమో కానీ ఒక తప్పు పని జరిగినప్పుడు మాత్రం కూర్చోపెట్టి
నిర్మోహమాటంగా పిల్లలకి మంచి నేర్పడంలో, వాళ్ళ తప్పు ఎత్తి చూపించడంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. అలా రాజీ పడ్డం అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాతిక వాళ్ళు చెప్పినా వినడానికి సిద్ధంగా పిల్లలు ఉంటారు. అందుకే ఆ చెప్పడం ధృతరాష్ట్రుడికి రాలేదు. పుత్ర వ్యామోహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యుక్తాయుక్త విచక్షణని కప్పేసి నిజమే నా కొడుక్కి రాజ్యం రావాలి. ఎలా వస్తుంది? ధర్మం బట్టి ఆలోచించినా రాదు. ఎందుకనంటే దుర్యోధనుడి కన్నా పెద్దవాడు ధర్మరాజు గారు, పైగా రాజైన పాండురాజు యొక్క పెద్ద కుమారుడు, ఆయనకే వెళ్ళాలి. కానీ ఎంతసేపు వీళ్ళవాదన ఏమిటంటే నేను గుడ్డివాణ్ణి కాబట్టి నాకు రాజ్యం రాలేదు, కానీ లేకపోతే అసలు పాండురాజు రాజ్యం ఎలా పెడుతుంది, కాబట్టి నా కొడుక్కి రాజ్యం రావాలి. కాబట్టి వీళ్ళని దూరంగా పంపించమన్నాడు. దూరంగా పంపించడం అంటే ఎలా సాధ్యం? అంత తేలిక పాండవుల్ని దూరంగా పంపడం? భీష్ముడు అడుగుతాడు, ఎందుకు పంపిస్తున్నావు అని అడుగుతాడు. ద్రోణుడు అడుగుతాడు, విదురుడు అడుగుతాడు. వీళ్ళకి జవాబు చెప్పడం ఎలా? అందుకే పైకి ఎంతో ప్రేమ నటించాడు ధృతరాష్ట్రుడు. అన్నిటికన్నా ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే శత్రుత్వం తెలిసిపోయిందనుకోండి చాలా తేలిక. ప్రేమ నటిస్తున్న శత్రుత్వం ఉందనుకోండి చాలా ప్రమాదం. అది ఎవరూ పసిగట్టలేరు. ప్రేమ నటిస్తూ ఒక మాట అన్నాడు, మీరు బాగా బడలిపోయారు, మీరు కొంతకాలం పాటు సంతోషంగా కాలం గడపండి, హాయిగా ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటూ, మీరు 6 పాండవులు 5, తల్లి కుంతీదేవి, మీరు 6 వేరుగా ఉండి సంతోషంగా గడిపి మళ్ళీ హస్తినాపురానికి రండి. అంటే మీ యువరాజు పదవికి ఏం భంగం లేదు, యువరాజుగానే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళు. అలా పెడుతూ ఉంటారు రాజులు. అది అడ్డెట్టాడు. పెట్టి వారణావతానికి వెళ్ళన్నాడు. దీనికి అమలు చేసిన వాడు దుర్యోధనుడు. పురోచనుడు అని వేరొక దుర్మార్గుడి సహాయం తీసుకున్నాడు. తీసుకుని ఆయనతో ఒక ఇల్లు కట్టించాడు. అది లక్క ఇల్లు. ఆ లక్క ఇల్లు దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కట్టినప్పుడు పైకి కనపడకుండా లోపల లక్క, మద్దిబంక, నూనె, నెయ్యి వీటిని ఉంచి కట్టాడు. చిన్న అగ్ని రవ్వ తగిలిందనుకోండి, మెల్లిమెల్లిగా కాలడం కాదు, భగ్గుమని కాలిపోతుంది ఆ భవనం అంతా. చతుశాలలో కూడా అలాగే నిర్మాణం చేశారు ఈ పదార్థాలతోటి. ఇప్పుడు ఏదో ఒక రోజున అదును చూసి ఏమార్చి అంటారు చూసారా, నిజంగా వాళ్ళు విశ్రాంతి కోసమే వెళ్ళారు అన్న భావన ప్రజలకి కలగాలి. అబ్బా ఎంత మంచివాడు ధృతరాష్ట్రుడు, పాపం పాండవుల మీద ఎంత ప్రేమో, తన పిల్లల్ని ఇక్కడుండి పనిచేయమన్నాడు, వాళ్ళని వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఎంత మంచి ఇల్లు దీనికోసం కట్టించాడు, కట్టించి అక్కడ మీరు సంతోషంగా గడిపి రండిని పంపించాడు అని అనుకోవాలి. ఇలా వెళ్ళగానే అలా అగ్ని అంటుకుంటే అనుమానపడరు. అలా అంటుకోకూడదు. కొన్నాళ్ళు వాళ్ళు ఉండాలి. ఉండి వాళ్ళు సంతోషంగా ఉన్న తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందంటే అది ఎవరు చేసింది కాదు, దైవం యొక్క నిర్ణయం. దైవ నిర్ణయం చేత హఠాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి ఆ ఇంట్లో కాలిపోయారు. నేను ఒకందుకు పంపాను, ఒకలా అయింది అని ఓ దొంగ ఏడుపు ఒకటి ఏడి చేస్తే సరిపోతుంది అని నిర్ణయం చేసుకున్నారు. కానీ మంత్రాంగం అంటే మంత్రాంగం. ఆ రాజ్యమునకు మంత్రి విదురుడు, మహానుభావుడు, పెద్ద మనసున్నవాడు, ధర్మపక్షపాతి, తండ్రి లేని పిల్లలు అని ప్రత్యేకమైన ప్రేమ ఉన్నవాడు. ఆ పైన 5 ధర్మాత్ములు. కుంతీదేవి మహాతల్లి, నిజంగా స్త్రీలకందరికీ కూడా ఆమె ఆదర్శమూర్తి. అటువంటి తల్లి అరే ఏ కారణం లేకుండా ఈ దుర్మార్గుడు పంపడే, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి ఇంత ప్రేమగా పంపడమా వీళ్ళని వారణావతానికి? ఏదో ఉంది. అందుకే ధర్మరాజు గారు రథం ఎక్కుతున్నప్పుడు చెవిలో గొణిగాడు, నిన్ను పంపుతున్నాడు కానీ కొన్ని విషయాలతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అందులో అగ్ని అన్న విషయం కూడా గొణిగాడు. అడిగింది కుంతీదేవి, ఏమిటి ఆయన నీ చెవిలో రహస్యం చెప్పాడు? ఏమీ లేదులే అమ్మా, ఈ విషయాలలో పరాకుగా ఉండమని చెప్పాడు, అందులో అగ్ని ఉంది అన్నాడు. ధర్మరాజు గారు ఎంత తెలివైన వాడు అన్న విషయాలు కొన్ని విషయాల ద్వారా తెలుస్తాయి. ధర్మం అంటే ఏదో మౌఢ్యంగా అలా పాటించేశాడు అని కాదు. ఆయన ఒక రాజకుమారుడుగా ఎంత మంత్రాంగం ఉన్నవాడు, ఎంత తెలివైన వాడో తెలుస్తుంది. ఆయన భవన ప్రవేశం చేస్తూనే ఆ భవన నిర్మాణం చేసినటువంటి పురోచనుడు ఇల్లంతా చూపిస్తున్నాడు, ఆ చతుశాలలు అన్నీ చూపిస్తున్నాడు.
చూస్తూనే గోడల దగ్గరికి వెళ్ళి వాసన చూసి తెలుసుకున్నాడు. ఇందులో నెయ్యి ఉంది, నూనె ఉంది, మద్ది బంక ఉంది, లక్క ఉంది అని తెలుసుకున్నాడు. అంటే సామాన్యమైన వ్యక్తి వాసన చూస్తే పసిగడతాడంటారు చూసారా, అది ధర్మరాజు గారే. వాసన చూసి పసిగట్టాడు. ఆయన ఏం గోకో కన్నం పెట్టో చూడలేదు, ఇందులో ఏమున్నాయి ప్రయోగశాలకు పంపించింది. వాసన చూసి చెప్పాడు. అది ఎవరితో చెప్పాడో తెలుసా? అర్జునుడికి చెప్పలా, నకులుడికి చెప్పలా, సహదేవుడికి చెప్పలా, భీముడికి చెప్పాడు. భీముడికి ఎందుకు చెప్పాలి, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అంటే, అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోండి, అక్కడ ఓ బక్క వాడోడు ఉన్నాడు అనుకోండి, వాడు నలుగురిని ఏం ఎత్తుకెళ్తాడు? వాడు ఎత్తుకెళ్ళలేక ఏదో కొంచెం దూరం ఈడ్చి అయ్యి బాబు అగ్ని చుట్టుకుంటోందని వాడు దూకి పారిపోతాడు. ఎవడికి చెప్పాలి? ఎవడప్రమత్తంగా ఉండాలి? ఎప్పుడైనా భగ్గుమంటే అంతకన్నా వేగంగా వీళ్ళందరినీ చంకలో ఇరికించుకు పారిపోగలిగిన వాడికి చెప్పాలి. వాడు భీముడు. అందుకే అలాగే పట్టుకెళ్ళాడు. మెడ మీద కూడా వేసుకున్నాడు. ఒకళ్ళని మెడ మీద వేసుకుని భుజాల మీద కూర్చోబెట్టుకుని 2 చేతుల చంకలలో ఇరికించుకుని సరంగంలో వెళ్ళిపోయాడు. మహానుభావుడు గనక విదురుడు కబురు చేశాడు, కనకుణ్ణి పంపిస్తున్నాను, అది అగ్ని ప్రమాదం కోసమే ఏర్పాటు చేయబడిన ఇల్లు, రహస్యంగా సొరంగం తవ్వుతాడు, ఆ సొరంగ మార్గంలో మీరు తప్పించుకోండి అగ్ని ప్రమాదం జరిగినప్పుడని చెప్పాడు. ఆ సొరంగాన్నంతటినీ భీముడు ముందు చూశాడు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, అన్నయ్య అసలు దీన్ని ఏదో ఒక రోజున కాల్చేస్తాడు కదా దుర్యోధనుడు, ఏదో ముహూర్తం పెట్టుకుంటాడు. ఆ ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఏం చూస్తాడు? 6 ఉన్నారా చూస్తాడు. ఒక్కళ్ళు కూడా అక్కడ లేరంటే మళ్ళీ ప్రమాదం ఏమొస్తుందో అని. 5 పాండవులు, కుంతీదేవి లోపల ఉన్నారా? తప్పించుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది? లేచి ఉంటే. 6 నిద్రపోతున్నారా? చీకటి బాగా దట్టంగా ఉందనుకోండి, ఎవడు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఏ మంత్రాంగం చేస్తున్నాడు కనపడదు. కాబట్టి అది సాధారణంగా ఎప్పుడై ఉండాలి? అమావాస్య తిథి నాడైనా అవ్వాలి, అమావాస్య ముందు రోజన్నా అవ్వాలి, కృష్ణ చతుర్దశి ఆ రోజన్నా అవ్వాలి. కాబట్టి మనం అందరం పడుకున్నప్పుడే చంపుతాడు తప్ప మనం ఇందులో లేకపోతే కాల్చడు. అమ్మొక్కత్తి ఇందులో ఉండి మనం 5 బయట ఉంటే వాడు కాల్చడు. ధైర్యం ఏమి ఆలోచన అండి, ఏమి లెక్కండి అది. అమ్మను ఒక్కదాన్ని వదిలి మన 5 బయటికి వెళ్ళిపోతే అమ్మకేం ప్రమాదం లేదు. ఎందుకో తెలుసా? ఇల్లంటిస్తే అమ్మొక్కత్తి పోతే వాడికి కావలసింది మనం ఒక్కళ్ళం ఉండి కుంతీదేవి బయట ఉన్న ప్రమాదం. భీష్మద్రోణాదులు కనిపెట్టారంటే ఈవిడ వెళ్ళి ఏమైనా చెప్పిందంటే ఇంకేమైనా ఉందా? అందుకని మొదట 5 బయట ఉండే అమ్మ లోపలున్నా క్షేమం, 6 లోపలున్నా నిద్రపోకుండా ఉంటే క్షేమం. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక మనిషి నిద్రపోకుండా ఉండడం ఎంత కష్టం. నోటితో చెప్పడం చాలా తేలిక. ఏడాదికి ఒక్కసారి శివరాత్రి జాగరణ చేస్తే తెలుస్తుంది నిద్ర లేకుండా ఉండడం అన్నది ఎంత కష్టము అన్నది. అయినా ఏమిటి, ఏ కష్టం లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా హాయిగా ఏదో భగవన్నామస్మరణం చేయండి, భజనలు చేయండి, నృత్య ప్రదర్శన చూడండి. నృత్య ప్రదర్శన అంటే నా ఉద్దేశం అవి ఇవి అని కాదు, భగవత్ సంబంధమైనటువంటి నృత్యం. ఆ భగవత్ సంబంధమైనటువంటి నృత్యం చూడండి, భగవత్ సంబంధమైన సంగీతం వినండి. ఇంకా నేను ఏం చెప్పినా భగవత్ సంబంధం ముందు కలుపుకోండి, అంతేగాని చాగంటి వారు చెప్పారని ప్రచారం చేయకూడదు. కాబట్టి అలా మనసుకి సత్వగుణంతో భగవద్భక్తి భరితములైన కార్యక్రమములు చూస్తూ గడపమంటేనే కష్టమైతే, ఎప్పుడు అంటుకుంటుందో భగ్గున అంటూ పడుకోకుండా అలా బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఇలా భగ్గుమంటే ఎత్తుకు పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలంటే అది ఎంత కష్టం అండి. అది భీముడి గొప్పతనం ఏంటంటే, మీరు పడుకోండి నేనున్నాను, అది ఆయన గొప్ప. ఏమి సోదరులండి నిజంగా. అందుకు కదా మహానుభావుడు పాండురాజు గారు ఏమి లెక్క కట్టాడు, అసలు ఏమి లెక్క కట్టి అడిగాడు, ఆ పిల్లల్ని అలా రావాలని అడిగాడు. చెబితే ఆయన అన్నాడు, అసలు అన్నయ్య వీడు ఎప్పుడో అప్పుడు కాల్ చేస్తాడు కదా, వాడు కాల్చేది ఏమిటి? మన 6 బయట నుంచి నటించేస్తే వాడికి ఏం తెలుస్తుంది? మన 6 అందులో కాలిపోయాం అనుకుంటాడు అంతే. అది మెల్లిమెల్లిగా కాలితే 3వ గదిలో ఉన్నారా 4వ గదిలో ఉన్నారా అని చూస్తాడు. అది భగ్గున కాలిపోతుంటే ఏం చేస్తాడు? బయట నుంచి చూస్తాడు ఆరిపోయే వరకు. ఆరిపోయిన తర్వాత మన అస్థికలు మాత్రం ఉండాలని ఉంది, అవి కూడా కాలిపోయి ఉండొచ్చు. అమ్మా మనం చేద్దాం అనుకున్నది అదే జరిగిపోయిందిరా అని చెప్పి దుర్యోధనుడికి వెళ్ళి చెప్తాడు. అయిపోయింది, కాలిపోయింది, 6 మరణించారని చెప్తాడు. ఏదో మెళ్ళో గొలుసో ఏదో కావాలనుకుంటే నేనేంటించారని చెప్తాడు, అంతే కదా. కాబట్టి అన్నయ్య మనమే కాల్ చేస్తే కూడా వదిలిపోతుంది కదా అన్నాడు.
కానీ ధర్మరాజు గారి యొక్క దూరదృష్టి అక్కడ కనపడుతుంది. భీముడు కోపపడిపోతాడు, తొందరపడిపోతాడు అనుకుంటారు. కాదు, కోపం ఉన్నవాడు ఏమిటో తెలుసా, వాడు ఏదైనా చెప్తే మీరు వద్దన్నారు అనుకోండి, వాడికి సర్రని కోపం వస్తుంది. వాడు చెప్పింది అనాలి, లేకపోతే వాడు ఒప్పుకోడు. భీముడు అలా కాదు. భీముడు ఒక మాట అంటాడు, కానీ ధర్మరాజు అలా వద్దంటే ఆలోచించి అలాగే అన్నయ్య అంటాడు. అది కోపం ఎందుకు అవుతుంది? అందుకే భీమసేనుడి గురించి వింటే పాపాలు పోతాయనడానికి కారణం అదే. కోపమే పాపమునకు కారణం. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, రాజ్యపదస్థుండరాజ్యపదస్థుల పక్షబలార్జుడ పక్షబలుల విపులార్థవంతుండు విగతార్థసార్థుల అవసరం విరిగి వాడశ్రమమున దూష్యుల తుదిదాక దూషించు మనలన నిష్ఠురునకు అది నీతి కాదే. కావున ఒరులెరుంగకయుండకడు నమ్మినట్టుల ఉండుదమని దినంబులెల్ల వేటలాడుచు రాత్రులెల్లా ఉజ్జతాయతాయుధాస్తులై అనుదినంబు అపురోచను వంచించి అనగులుండిరి అప్రమాదులై పాండవుల పురమున. వాళ్ళు ఇల్లు కాల్చేద్దామని భీమసేనుడు అన్నప్పుడు ధర్మరాజు గారు చెప్పిన మాట ఏమిటంటే, ఒరే నాయనా, ఇల్లు కాల్చేయడం చాలా తేలిక. ఇల్లు కాల్చేసిన తర్వాత 6 బయట ఉంటాంగా, వాడు ఎందుకు కాలుద్దాం అనుకున్నాడు? ఉత్తినే ఓ ఇల్లు కాలుద్దామనే, మన్ని కాల్చడానికి. వీళ్ళు 6 ఎలా బయటపడ్డారన్న ప్రశ్న వేస్తాడా వేడా? వీళ్ళు 6 బయట ఇల్లు ఎలా కాలిందని అడుగుతాడా? అడుగుతాడు కదా. అప్పుడు ఏం చెప్పాలి మనం? అది ఆలోచించు. ఇప్పటికి ప్రమాదం తప్పుతుంది. మా ప్రశ్నకి జవాబు ఏం చెప్తావు? 2, రాజ్య అధికారము చేతిలో ఉన్నవాడు అధికారమునకు దూరముగా ఉన్న వాళ్ళకి కీడు చేయడం తేలిక. అధికారం వాడిది. ఇప్పుడు నేను పేరుకు యువరాజుని, నన్ను ప్రజలకి, బంధువులకి, భీష్మద్రోణాదులకు అందరికీ దూరంగా పంపాడు. అందుకే తాను రాజధానిలో రాజకుమారుడిగా తానున్నాడు, కుట్ర అమలు చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఆనుకూల్యత దుర్యోధనుడి వైపుకి మొగ్గింది. అది గమనించకుండా కాలుస్తానంటున్నావు. తొందరపడకూడదు భీమసేన. పైగా మిత్రబలం, బంధుబలం ఎవరికి ఉంది? దుర్యోధనుడికి ఉంది. మనకెవరున్నారు? మన 5గురికి అమ్ముంది, అమ్మక మన 5గురు ఉన్నాం అంతే. మనకి అన్నవాడు ఎవరు లేడు. మన కోసముని ఆలోచించే వాళ్ళు కేవలము పాండవుల కొరకే అని నిలబడగలిగిన బంధుబలం మనకి ఇంకా ఏర్పడలేదు. అది ఏర్పడాలి ముందు. మనం ఎంతసేపు అక్కడే ఉండి మనని కాటు వేసే వాళ్ళని మన వాళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోవట్లేదు. కాటు వెయ్యకుండా వీళ్ళు మా వాళ్ళని చేతులడ్డు పెట్టి కాపాడే వాళ్ళు మనకు కావాలి. అది ఏర్పరుచుకునే వరకు మనం తొందరపడకూడదు. అందుకే తర్వాత ద్రౌపదీదేవిని భార్యని చేసుకున్న తర్వాత ద్రౌపదుడు మామగారు, దృష్టద్యుమ్నుడు బావమరిది, బలరామకృష్ణుల యొక్క అనుగ్రహం ఇన్ని కలిసి వచ్చిన తర్వాత తన బంధు బలం తనకు ఏర్పడింది ధర్మరాజు గారికి. అప్పటి వరకు అలాగే ఉన్నాడంతే, బయటపడలా. అవసరమైతే భిక్షాటన చేశాడు ఏకచక్రపురంలో, తప్ప బయటపడలా. ఎంత ఓర్పండి! అదును దొరికే వరకు ధనస్సంతటిది వంగి చూస్తుంది, లక్ష్యానికి గురి పెట్టే వరకు. ఇంత గొప్ప ధనస్సుని నేను వంగడం ఏమిటంటే అదేం కొడుతుంది? అవసరమైనప్పుడు వంగాలి. వంగినది ఏదో అదే కొడుతుంది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు ఏం సాధిస్తాడు? కబీర్ దాస్ చెప్పినట్టు ధీరే ధీరే రేమనా ధీరే సబకుచ హోయ్ మాలీసీన్ చేసవుగరా రుతువాయే ఫల్హోయ్. ఇవాళ నేను కరివేపు చెట్టుకి నీళ్ళు వచ్చి గోడ దాటిపోయిందా అంటే ఎందుకు దాటుతుంది? రోజు నీళ్లు పోయి, రోజు నీళ్లు పొయ్యగా 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 ఒక ఏడాదికి అంత చెట్టే నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇవాళ నీళ్ళు వస్తే ఇవాళ పెరగవు చెట్లు. ఏడాదికి చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాసి పండు పండితే నువ్వు ఆనందిస్తావు. అంతే తప్ప ఇవాళ నీళ్లు పోసాను, నిన్న నీళ్లు పోసాను, ఈ చెట్టు ఇలాగే ఉంది పీకేస్తానంటే ఓర్పు అవసరం. ఏదైనా పెరిగి పెద్దదయ్యే వరకు ఓర్పు పట్టాలి. అప్పటి వరకు కృతనిశ్చయంతో కష్టపడి ఆ కార్యక్రమం చెయ్యాలి. అది మనిషికి ఉండవలసిన రక్షణ. ఆ దీక్షతో చేసిన వాడెవరో వాడు రక్షకుడు. కాబట్టి ఓర్పు పట్టాలి భీమసేన. మన బలం మనకు ఏర్పడాలి. ప్రస్తుతం మనకి అన్న బలం లేదు. మనకి అని ఏ బలం అంటున్నామో అది దుర్యోధనుడికి కూడా. మనం తాత అని ఎవరినంటామో ఆ తాత దుర్యోధనుడికి కూడా. మనం తండ్రి అని ఎవరినంటామో ఆ తండ్రి దుర్యోధనుడికి కూడా. మన పౌరులు అని ఎవరినంటున్నామో వాళ్ళు దుర్యోధనుడికి కూడా. మనకే అన్నవాళ్ళు లేరుగా. అది లేక కదా ఈ ఎగచాట్లు.
వాళ్ళు ఏర్పడే వరకు తొందరపడకూడదు. ఇప్పుడు అలా బలం దుర్యోధనుడిది. అటువంటి బలం లేని వాళ్ళం మనం. ఏం ఆలోచించాడండి? లోకంలో ఎవడైనా తనకున్నది ఆలోచించి పెచ్చరిల్లుతాడు. ధర్మరాజు తనకి లేనిది ఆలోచించాడు. అది ధర్మరాజు గొప్పతనం. అలాగే విపులార్థవంతుండు విగతార్థ సార్థుల, బాగా ధనవంతుడు ధనహీనుడైనటువంటి వాణ్ణి పాడు చెయ్యాలి అనుకుంటే లోకంలో చాలా తేలిక కదా. అందున దుర్యోధనుడు పాడు చేయడం అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకో భీమసేన. పాడు చేయడం అంటే ఇల్లు కాల్చడం కాదు వాడి దృష్టిలో. ఇక మన ఉనికి ఉండకూడదు, మనం బ్రతికి ఉండకూడదు, మన 6 మరణించాలి. అది వాడి లక్ష్యం. మన 6 మరణించడం లక్ష్యంగా వాడున్నాడు. 6 మరణించడం లక్ష్యంగా ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కాల్చేశావు అనుకో, వీళ్ళు 6 బతికే ఎందుకున్నారని పురోచనుడు అడుగుతాడు. పురోచనుడు ఏమంటాడు? మీరు నాకు ముహూర్తం పెట్టి చెప్తానన్నారు కదా ఇల్లు కాల్చమని, నేను కాల్చలేదు. అది ఎలా కాలుతుంది? వాళ్ళే కాల్చారంటే కనిపెట్టారు అందులో ఈ పదార్థాలను. ఆయన కనిపెట్టి ప్రమాదం వస్తుందని కాల్చేశారు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంతకన్నా ప్రమాదకరమైన కార్యక్రమాన్ని అమలు చేస్తాడు. అటు పెద్దనాన్న, ఇటు దుర్యోధనుడు. ఎలా కాదంటావు? ఎలా తప్పుకుంటావు? 2. ఈ విషయాన్ని తీసుకెళ్లి భీష్మద్రోణులకు చెప్పామనుకో, పెద్దవాళ్ళు కదా అని. ఇప్పుడు ధృతరాష్ట్రుడి మీద కూడా చెప్పాలిగా మరి. పెదనాన్ని ఇలా పంపించి పెదనాన్నగారును తమ్ముడు కలిసి ఇలా చేశారు తాత అని భీష్ముడికి చెప్పాలి. భీష్ముడికి చెప్పిన తర్వాత భీష్ముడి ముందు నేరస్తుడుగా నిలబడవలసినటువంటి వాడు ధృతరాష్ట్రుడు కూడా. అప్పుడు ఇది రాజ్యంలో పెద్ద కలకలానికి, కుటుంబ కలహానికి, అస్తవ్యస్తమైన పరిస్థితులకు, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకుండా బ్రతుకుతున్న అంతఃపురానికి కారణమవుతుంది. భీష్మద్రోణుల మనసుకి క్లేశ కారణమవుతుంది. వాళ్ళు ఏం తీర్పు చెప్తారు? కలిసి ఉండవలసిన పిల్లలు ఇలా కొట్టుకుంటూ ఉంటే చెప్పి ఏం సాధిస్తావు? చెప్పి సాధించలేవు. బ్రతికి ఆపద పూర్తిగా తప్పుకోలేవు. కాబట్టి దుర్యోధనుడు కొంతకాలం మన జోలికి రాకుండా మనం దీన్ని మన వైపుకి వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? మనం చచ్చిపోయామని వాడుకోవాలి. మనం ఏం చేయాలి? మనకి ఏవి లేవని వాడు మన మీద తెగించాడో అవి మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది? పోతే యువరాజ పదవి పోతుంది, చనిపోయానన్న ఉద్దేశ్యంతో. కానీ ఏవి లేక ఇవి జరుగుతున్నాయో అవి సాధించుకున్న నాడు మాత్రం ఇక దుర్యోధనుడు మళ్ళీ కన్నెత్తి మన వంక చూడలేడు. అది సాధించుకోవడానికి దీన్ని అవకాశంగా తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? 5 పగటి వేళ బయటికి వెళ్ళిపోతాం. అందుకని దినంబులెల్ల వేటలాడుతూ మనని ఎందుకు పంపించాడు అరణావతానికి? ఇక్కడ కూడా దూరంగా ఉన్న ప్రజలందరి క్షేమం చూసి రండి అని కదా అన్నాడు. వేటాడి క్రూర మృగాలు వచ్చి పాడు చేయకుండా చూస్తున్నామని అరణ్యాల్లోకి వెళ్ళిపోదాం. ఒక జింకనే కొడదాం. ఎవడు అడిగాడు? పడుకుందాం అంటే ఆ రోజుల్లో ఉన్న నియమం అండి. ఇప్పుడు అలాంటి పనులు చేయమని కాదు నా ఉద్దేశం. ఆ రోజుల్లో వేటాడారు వాళ్ళు, అది వాళ్ళ ధర్మం. కాబట్టి పగలల్లా అరణ్యంలో ఉందాం, వేటాడుదాం. అమ్మని అక్కడ ఉంచేద్దాం ఇంట్లో. అమ్మ వాళ్ళ లక్ష్యం కాదుగా. అమ్మనొక్కదాన్ని చంపరుగా, ఇల్లు కాల్సారు అమ్మ ఉండగా. రాత్రి తిరిగి వద్దాం, 6 ఉంటాం. రాత్రి తిరిగి రాకుండా ఎక్కడో ఉండడం మొదలెడితే వాడికి అనుమానం వస్తుంది పురోచనుడికి. అందుకని రాత్రి వచ్చేద్దాం, 6 జాగ్రత్తగా ఉందాం. ఉన్నప్పుడు ఎలా ఉందామో తెలుసా? మన ఆయుధాలని ఎప్పుడూ సిద్ధంగా పెట్టుకుని ఉందాం. ఎందుకని అంటే ఇల్లు కాలుస్తారన్నది ఒకటే అర్థమవుతోంది, ఇంకా పైన ఏముందో. కాబట్టి అవసరమైతే శత్రువుల దాడి తట్టుకోవడానికి ఆయుధాలతో అప్రమత్తంగా ఉందాం. ఉండి ప్రమాదాన్ని తప్పించుకుందాం. ఆ పైన విదురుడు ఉన్నాడు, కనకుణ్ణి పంపాడు, సొరంగ మార్గం చెప్పాడు, అందులో వెళ్ళిపోదాం. ఇప్పుడు ధర్మాన్ని పడగొట్టాలని అధర్మం చూస్తోంది. ధర్మం తనని తాను రక్షించుకోవాలని చూసుకుంటోంది. నిజమే, ధర్మరాజు గారు చెప్పినట్లుగానే 6 తప్పించుకున్నారనుకోండి. అప్పుడు అందులో ప్రధానంగా వీళ్ళు 6 వాళ్ళే సామాన్యమైన బలవంతులు కారుగా. దేవతాంశలలో వచ్చిన వాళ్ళని తెలుసుగా. ఏమో ఈ భీముణ్ణి వాయుదేవుడు, ఇంద్రుడు అర్జునుణ్ణి, అశ్వనీ దేవత నకుల సహదేవుల్ని, ధర్మదేవత ధర్మరాజుని, వీళ్ళతో పాటు కుంతిని దాచేస్తే సమయానికి ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతే అన్న అనుమానం ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ, 5 పురుషులు కాలిపోయినటువంటి చిహ్నములతో అస్థిపంజరాలు అక్కడ ఉండాలి. అవి ఎలా తెస్తారు?
ధర్మరాజు ఏది వదిలిపెట్టాడో దాన్ని భగవంతుడు పూర్ణ చేశాడు. ఎందుకంటే పురోచనుడు కుంతి దగ్గర రహస్యాలు లాగడానికి పాండవులు లేనప్పుడు ఒక్కతేగా ఉంటుంది ఇంట్లో. ఆ మాట ఈ మాట చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పి రాత్రి పాండవులు ఎప్పుడొస్తారు, ఎలా పడుకుంటున్నారు, ఇవన్నీ కనిపెట్టడం కోసమని ఒక స్త్రీని నియమించాడు. భగవద్ అనుగ్రహం ఏమిటంటే ఆమెకు 5 కుమారులు. ఆమె కృష్ణ చతుర్దశి నాడు ఇల్లు అంటించేయమని కబురు వచ్చింది పురోచనుడికి. వాడు అంటిద్దామని అనుకుంటున్నాడు. ఇంకా రాత్రి లేచి అంటించాలి, అర్ధరాత్రి. ఇంకా వాడు లేవలేదు. ఈ స్త్రీకి పాపం తెలియదు ఆ ఇల్లు అంటిస్తారని. ఆమె 5 కొడుకులతోటే ఆమె పడుకుంది. ఈ ఇల్లు అంటించేశారు వీళ్ళు. అంటించేసి సొరంగ మార్గంలో తప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్త్రీ 5 పిల్లలతో మరణించింది. పురోచనుడు మరణించాడు. మరునాడు కనకుడు ఏం చేశాడంటే, విదురుడు పంపిన కనకుడు, సొరంగం తవ్వినవాడు, పాండవ పక్షంలో ఉన్నవాడు, అయ్యయ్యో ఇది కాలిపోయిందా, ఈ గది కాలిపోయిందా, ఈ స్తంభం కాలిపోయిందా అని బూదినంతటినీ కూడా ఇలా ఏదో తీసి చూస్తున్నట్టుగా నటిస్తూ సొరంగ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అన్నది చూసుకున్నాడు. దానికి ఏదైనా అడ్డుపడిపోయిందా, వెళ్ళిపోయారా, లోపల ఎవ్వరు లేరు కదా అని ఆ సొరంగం ఆ ఉన్నది అని గుర్తుపట్టారనుకోండి, ఎవరైనా ఇందులోంచి ఎటో వెళ్ళిపోయి ఉంటారని సంతోషపడిపోతారు. ఈ పిచ్చి సంతోషంలో ఏం చేస్తారంటే 10 మంది అందులో దూరి ఇదిగో ఇక్కడికి వచ్చారు పాండవులు అంటారు. అందుకని ఏం చేశాడంటే బూదితో దాని ముఖద్వారం కప్పేశాడు కనకుడు. ఆ అమాయకులు ప్రజలు అనుకున్నారు, ఇదిగో ఇక్కడ స్త్రీ శవం ఉంది, 5 పిల్లలు ఉన్నారు, పాపం కుంతీదేవి చచ్చిపోయింది 5 పిల్లలతోటి, దురదృష్టం. ఈ వారణావతానికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉన్నవాళ్ళు దేవతాంశ సంభూతులు ప్రమాదంలో వెళ్ళిపోయారు. పాండురాజు వెళ్ళిపోయాడు, ఆ వెనక కుంతి వెళ్ళిపోయింది, 5 పాండవులు వెళ్ళిపోయారు. ఏమి దురదృష్టం పాండవులది అన్నారు. కావలసింది ఇదే కదూ, కబురు అందింది దుర్యోధనుడికి. అనుకున్న సమయానికే లక్క ఇల్లు కాలిపోయింది. 5 పాండవులు కుంతి మరణించారు, అందులో కాలిపోయారు. పైకి గొప్ప బాధ, లోపల పట్టరాని ఆనందం. ఎంత కష్టం అండి. నేను ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఏమనుకోకుండా చెప్పాలి అంటే, సిరివెన్నెల సినిమాలో ఆఖరణ పెళ్లి చేస్తున్నట్టు కనపడుతూ శవం వెళ్ళిపోయినట్టు. అది 2 భిన్నమైన విషయాలు కాదు. అలా పైకి ఏడవాలి, లోపల అమ్మయ్యా వెళ్ళిపోయారా బాబా 5 రాజ్యం మందే. పట్టరాని ఆనందాన్ని దాచిపెట్టి దొంగ ఏడుపులు ఏడ్చారు. ఎవరు? తండ్రి కొడుకు. అలాంటి తండ్రి ఆ కొడుకులకి ఏ సంస్కారం నేర్పుతాడు? ఆ పిల్లలు ఏం వృద్ధిలోకి వస్తారు? అది ధృతరాష్ట్రుడే కాదు, ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలకు ఇటువంటి నటనలు నేర్పకుండుగాక. వాళ్ళు వచ్చినప్పుడు ఇలా నటించు అన్న మాట నేర్పరాదు పిల్లలకు. అలా నేర్పడం మొదలు పెడితే ఆ నేర్పడాలు, ఆ నటనలు ఎంత దూరమైనా పెడతాయి. అది ఆఖరికి ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో. కాబట్టి తండ్రి కొడుకు కలిసి పెద్ద నటన చేశారు, లోపల ఎంతో ఆనందించారు. వీళ్ళు పాపం భీమసేనుడు ఎంతో కష్టపడి అనుకున్న ప్రకారంగా ఈ 5 తీసుకుని దూరంగా ఉన్నటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎంత బడలిపోయారంటే 5 ఒళ్ళు తెలియకుండా అంత ఘోరారణ్యంలో కటిక నేల మీద నిద్రపోయారు. భీముడు ఒక్కడే తెలివిగా ఉన్నాడు. ఆ బలం ఉన్నవాడు కాబట్టే భీముడికి చెప్పాడు ధర్మరాజు గారు, ఏమి దూరదృష్టి అండి మహానుభావుడిది. రాజంటే కేవలం రాజు కాదు, ఎంత దూరదృష్టో, ఎంత దూరం లెక్క కట్టాడో. అలా పడిపోయి ఉంటే ఒక్క భీముడు మాత్రం నీళ్లు తేవడానికి వెళ్ళొస్తున్నాడు. వస్తుంటే అనుకోకుండా అక్కడికి హిడింబ వచ్చి, అదే హిడింబాసురుడు పంపిస్తే వాళ్ళని చంపి పచనం చేసి అన్నయ్యకి వడ్డన చేయడం కోసం వచ్చింది. కానీ భీముని యొక్క శౌర్యాన్ని చూసి, ఆయన యొక్క రూపాన్ని చూసి ఆమె మోహించి, ఈశ్వర చేష్టితములు ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలనుకుంటాడో అక్కడక్కడ మలుపులు పరమేశ్వరుడు అలా తిప్పుతూ ఉంటాడు. ధర్మం ముందున్నప్పుడు ఎన్ని ఆపదలకి విరుగుడు కూడా వస్తుంటాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాడికి ఆపద వస్తోంది అనగానే పరమేశ్వరుడు దానికి విరుగుడు సిద్ధం చేస్తాడు ముందు. ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుందండి? వాడికి వచ్చిన ఆపద తెలుస్తుంది, కానీ దానికి ముందే ఈశ్వరుడు విరుగుడు కూడా తయారు చేసి ఎక్కడో ఉంచుతాడు. వాడి బాధ 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత ఆ విరుగుడు పనిచేస్తుంది. కాబట్టి అది ధర్మాన్ని వదిలిపెట్టిన వాడు చిన్న ఆపద పెద్దదై గ్రసించేస్తుంది.
అందుకే ధర్మమే ఎప్పుడు రక్షిస్తుంది. అందుకే వచ్చిన హిడింబ భీముడికి వశపడింది. ఆమె భీముని చూసి మోహించి, సరే ఆ హిడింబాసురుడితో యుద్ధం జరిగింది. ఆ హిడింబాసురుడు మరణించాడు. మరణించిన తర్వాత ఈ హిడింబ భీముణ్ణి వివాహం చేసుకోవాలి అని కోరుకుంది. ఆయన్ని భర్తగా కోరుకుంది. నిజానికి ధర్మరాజు గారికి కదా ముందు పెళ్ళవ్వాలి, భీముడికి పెళ్ళవడం ఏమిటి? కానీ ఆమె ఆ భీముణ్ణి కోరుకుంది. ఆయన బలం అటువంటిది, ఆయన రూపం అటువంటిది, ఆయన తేజస్సు అటువంటిది. ఆమె రాక్షస స్త్రీ, అందుకని ఆయనకి ఆ భీముడి బలం అది ఆయన నచ్చాడు. అందుకని ఆ భీముడిని పెళ్లి చేసుకుంటాను. అంత మాత్రం చేత భీముడు అందగాడు కాడని నేను అంటలేదు. కానీ ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ హిడింబ వచ్చినప్పుడు హిడింబాసురుణ్ణి సంహరించినటువంటి భీముడు, ఇది రాక్షస స్త్రీ, దీన్ని నమ్మకూడదు, ఈ హిడింబని కూడా చంపేస్తానన్నాడు. చంపేస్తానని తొందరపడుతుంటే ధర్మరాజు గారు మాట మాట్లాడాడు. అసలు ఏ సందర్భంలో ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఏ మాట ఎంత పొందికగా ఉండాలో, ఎంత ధార్మికంగా ఉండాలో ధర్మరాజు గారిని చూసి నేర్చుకోవాలి. అది భీముడి గొప్పతనం. ఇంత కోప్పడతాడు. అంత హిడింబాసురుడిని చంపేసిన వాడికి హిడింబని చంపేయడం పెద్ద లెక్కండి, చంపేయడానికే సిద్ధపడతాడు. ఇది మాత్రం ఎందుకు, రాక్షసి, దీన్ని నమ్మడం, ఇది నన్ను పెళ్లి చేసుకోవడానికి, చంపి వదల పారేస్తాను గుద్దు గుద్ది అని ఆక్రోశం. అందులో మీరు ఒకటి గమనించండి, చాలాసేపు మీరు ఏది చూశారో ఏది చేశారో దాని ప్రభావం మనస్సు మీద ఉంటుంది. అయినప్పుడు అంతసేపు యుద్ధం చేసి వచ్చిన వాడి మనసు కూడా ఇంకా వ్యగ్రతతో పౌరుషంతో ఉంటుందా ఉండదా? అది ఓ మాట చెప్తే చల్లారడం అంత తేలిక విషయం కాదు. అది భీముడికి చెల్లింది. ఆయన చాలా గొప్పవాడు. ధర్మరాజు గారు చెప్పాడు, వింటాడంతే తప్ప ఊరుకోనాయా నీకేం తెలుసు అండవు. ధర్మరాజు గారు చెప్పారు, వింటాడు. అది ఆ అన్నదమ్ముల గొప్పతనం. అందుకు ముందు ధర్మదేవత ఉండాలంటూ ఉంటాడు. హిడింబని చంపనివ్వాల ధర్మరాజు గారు. ఆయన అన్నాడు, వదకు నర్హుడై వచ్చిన వాని చంపితదియు ధర్మువ, ఇది చాలా అబల, దీని కలుగ జన ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నాయనా భీమా, ఎవరిని చంపవచ్చో, ఎవడు వధార్హుడు వాణ్ణి చంపేశావు. నేను తప్పు పట్టట్లేదు, అది మంచి పని. హిడింబాసురుడు నిద్రలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ చంపి తినేద్దాం అనుకున్నాడు, వాడిని నువ్వు చంపేశావు, చాలా మంచి పని. కానీ ఇది చాలా అబల. ఈ హిడింబ అబల. అబల అంటే బలము లేనిది అని కాదు, బలము మన రక్షణ కొరకు ఉపయోగించాలనేటటువంటి ప్రేమతో కూడుకుని ఉన్నదే తప్ప ఆ బలము మనకు వ్యతిరేకముగా ఉపయోగించాలన్న లక్షణము కలిగినది కానిది. అయినప్పుడు ఆవిడ్ని చంపేయడం ఏమిటి? ఆయన చెల్లెలు కాబట్టి చంపేస్తానంటావేంటి? అలా అయితే నిజంగా ఈమె వ్యతిరేకంగా ప్రవర్తించాలనుకుని ఉండుంటే ఎంత జటిలమయ్యేది సమస్య. ఆమె అలా చేయలేదుగా. ఎందుకంటే నువ్వు హిడింబాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అయ్యే చప్పుళ్ళకి మేము లేస్తామని వాడిని దూరంగా తీసుకెళ్ళి యుద్ధం చేశావు. ఆమె ఇక్కడే ఉంది. నువ్వక్కడ యుద్ధం చేస్తుంటే ఈవిడ ఒకటి కంఠం గిల్లేస్తే మరి ఆమె తన బలాన్ని దేనికి ఉపయోగించింది? తోడ పుట్టినవాడని కూడా చూడకుండా మన్ని రక్షించడానికి ఉపయోగించింది. ఆమె బలం మన రక్షణ కొరకు ఉపయోగించిన దాన్ని చంపేస్తావా? చెయ్యచ్చా? ఎంత గొప్పగా మాట్లాడతాడండి. ఎంత మంటైనా కడివిడి నీళ్లు పోస్తే ఆగవలసిందే, ఆరుతుంది. ఎలా భీముడితో మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అసలు ఆ మాట తీరు, ఆ పొందిక, ఆ ధర్మాన్ని చెప్పడం ఎంత గొప్పగా మాట్లాడతాడో మహానుభావుడు. ఏదో గంట ప్రసంగం ఉపోద్ఘాతం ఉంటే వింటాడు ఆ భీముడు, ఏమో వింటాడేమో మహానుభావుడు. కానీ వెంటనే మనసు మీద పనిచేసేటట్టు మాట్లాడతాడు తప్ప అక్కడ పెద్ద సంజయవారంలో ఉండదు. అదంతా ఒక్క పద్యం అంత సూటిగా తగులుతుంది, వెళ్ళి ఆలోచించేటట్టు చేస్తాను. నిజం కదా? అదేం చేసింది పాపం? చంపేయాలనుకుంటే చంపేయాలి కదా, అలా చెయ్యలేదు కదా హిడింబ. ఆమె బలాన్ని మన కోసం కదా ఉపయోగించింది. అక్కడ నిలబడింది కదా, చంపకుండా ఆగింది కదా, ఇంకెవరైనా వస్తారేమో అని చూసింది కదా. నేను నిజంగా వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఈమె వీళ్ళ మీద కలిగిపడితే వాళ్ళు చంపేస్తారు హిడింబని కూడా, అది పెద్ద విషయం కాదు. కానీ ఇబ్బంది కలిగి ఉండేదా కాదా? ఆమె అలా చేయలేదుగా. కాబట్టి దీని కలుగ జన, మనకి ఉపకారం చేద్దాం అనుకున్న వాళ్ళ మీద కోప్పడ్డం ఏమిటిరా? ఏమైనా అర్థం ఉందా? కాబట్టి అలా కోప్పడకూడదు. అలుక పొందుతాయేంటి? ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. మనని రక్షించుకోవడానికి ఆమె రాక్షస స్త్రీ కాబట్టి చంపేస్తానంటున్నావు. భీమసేన ఒకటి గుర్తుపెట్టుకో, ఉత్తముడైన ధార్మికుడికి మొట్టమొదట ఉండవలసింది ఏమిటో తెలుసా?
తనని రక్షించుకోవడం కన్నా ధర్మాన్ని రక్షించడం గొప్ప. నిన్ను రక్షించడానికి నిలబడిన దానిని చంపేసి నిన్ను నువ్వు రక్షించుకున్నానని చెప్పుకుంటావా? అదే రక్షించుకోవడం అంటే. నిన్ను రక్షించడానికి నిలబడిన దానిని రక్షించు, నువ్వు రక్షింపబడు. అది ధర్మరక్షణం. ధర్మరక్షణము కన్నా ఆత్మరక్షణము గొప్ప కాదు. ఆత్మరక్షణము కన్నా ధర్మరక్షణమే గొప్ప నిజానికి ధర్మాత్మలకు. పైగా ఆమె నీకు చేసిన ద్రోహం ఏముంది కనుక. కాబట్టి ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. నన్నయ్య గారి రుచిరార్థ సూక్తి అంటారు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినటువంటి మాటలు. ఆత్మరక్షణకు అగ్గలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు. అది అందరికీ కాదు, ఉత్తమ ధార్మికులకు. బా, ఎంత పెద్ద మాటలు మాట్లాడతారో మహానుభావుడు అని భీముడు కొంచెం బుసకొట్టడం తగ్గించాడు. వెంటనే అన్నాడు, ఆపదయైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయు పరమార్థము. ధర్మాపాయము ధార్మికులకు నాపద, జన్మాంతరముననుగతమగుటన్. ఎంత పెద్ద ఆపద రాని ఆపదని తప్పించుకోవడంతో పాటుగా ధర్మాన్ని రక్షించుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలి సుమా భీమా. ఎందుకో తెలుసా? ఇక్కడ మనని మనం రక్షించేసుకున్నాం. ఎలాగో అలా రక్షించేసుకున్నాం. ఏదో పని చేసి ఏదో ఒకటి చేసాం, అది కాదు గొప్ప. నువ్వు దేన్ని చేశావు, ఏ మనసుతో చేశావు, ఏ కారణంతో చేశావు, ఏ ఆలోచనతో చేశావు, ఈ విషయాలు పాపపుణ్యములుగా మారి వచ్చే జన్మలకు కూడా నీ వెంట వస్తాయి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఆమెని చంపేయడం తేలిక. ఆమె ఏ అపకారం చేసిందని చంపేస్తావు? నీకు ప్రాణిరక్షణ చెయ్యాలి అని, నిన్ను కాపాడాలి అని అన్నగారు చంపి వండి పెట్టమంటే వండి పెట్టకుండా, చంపకుండా, మనం బతకాలని కోరుకుంటూ తన తోడ పుట్టినవాడైనా వాడు నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదని పరిచయం లేని పిల్ల మన కోసం నిలబడిందా? ఆ పిల్లని చంపేస్తే ఈ పాపం నీకు వచ్చే జన్మల వరకు వెంట తరువుకు రాదు. అనుమానంతో రాక్షసి కాబట్టి చంపేశానంటావేమో, కానీ అనుమానంతో నువ్వు చంపినా నిన్ను రక్షించడానికి వచ్చినదన్నది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. నిజంగా ఆమెకి క్రోధం ఉంటే తన అన్న చచ్చిపోయినప్పుడు మీద పడిపోవాలి. అలా పడకుండా నిలబడిన పిల్లని చంపేస్తే ఈ పాపం నీకు వచ్చే జన్మలలో కూడా కట్టి కుడిపేస్తుంది. అందుకే ఒకటి గుర్తుపెట్టుకో, ధర్మాన్ని పాడు చేద్దాం అనుకున్నది నీ పాపమై వచ్చే జన్మల వరకు నిన్ను వెంటాడి అనుభవింపచేస్తుంది. ధర్మ రక్షణ చేసిన వాడిది పుణ్యమై ధర్మము నిన్ను కాపాడుతుంది. తొందరపడకు భీమా. ధర్మాచరణము చేత రక్షణ కాని భక్షణ కాని తొందరపడి హిడింబజోడికెళ్ళకు. ఎంత గంభీరమైన మాటలండి. అప్పటికి చేసేది కాదు, ఉత్తర జన్మల వరకు ఆలోచించు. ఒక్క మాట అన్నాడంటే ఎంత దూరం వరకు లెక్క కట్టి మాట్లాడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.